शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 5వ తేదీ ఆగస్టు నెల 2024వ సంవత్సరం సోమవారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. మా బాబు అభిరాముకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు శిరీష, రామకృష్ణ వ్రాస్తున్నారు. మా పాప శరణ్యకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ లక్ష్మీ సంధ్య, నాన్న శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. మా మేనల్లుడు శ్రేయాంశుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ మణికంఠ, వెంకటసాయి వ్రాస్తున్నారు. మా బాబు ఆర్యన్ రాముకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ దీప్తి, నాన్న రాజీవ్ కోరుతున్నారు. మా బాబు త్రివిక్రమ్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ తులసి, నాన్న బాలాజీ వ్రాస్తున్నారు. మా బాబు షణ్ముఖ శ్రీనివాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు అక్కయ్య గౌరీ విధిజ్ఞ వ్రాస్తున్నారు. మా పాప గాయత్రికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా, నాన్న, సోదరుడు సంపత్ వ్రాస్తున్నారు. మా బాబు కుశల్ రాముకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు కోరుతున్నారు. మా మనుమడు కిషోర్కి పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ బామ్మ పద్మావతి, తాతయ్య వెంకటేష్ వ్రాస్తున్నారు. మా తమ్ముడు సుబ్రహ్మణ్యంకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అక్కయ్యలు శ్రీవిద్య, లహరి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఇహపరదాయకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యాశిస్సులు కలగాలని కోరుకుంటూ ఓం మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పూషా విషాం విట్పతిః విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సరస్వతీ పుష్టిః పుష్టిపత్నీ పుష్టిమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా త్వష్టా పశూనాం మిథునానాగం రూపకృద్రూపపతిః రూపేణాస్మిన్ యజ్ఞే యజమానాయ పశూన్ దదాతు స్వాహా. మా బాబు రుషాంక్కి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు సర్వేషుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ
అమ్మ రమ్య నాన్న నవనీత కృష్ణన్ కోరుతున్నారు. మా బాబు గగన్ తేజ్ గుప్తకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సుభాషిణి నాన్న మోహనరావు కోరుతున్నారు. మా బాబు గౌతమ్ విష్ణుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు అనిత భవానీ రాఘవేంద్ర కోరుతున్నారు. మా బాబు గిరిధర్ రాముకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ లీలారాణి నాన్న జితేంద్ర కుమార్ కోరుతున్నారు. మా పాప గోహితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి శారద తండ్రి దయాకర్ వ్రాస్తున్నారు. మా పన్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ దివ్య నాన్న కిరణ్ వ్రాస్తున్నారు. మా మనుమడు షణ్ముఖ సాయి విజయ్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ తాతయ్య అక్క తేజస్వి కోరుతున్నారు. మా పాప సహస్రికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు సోదరి నిత్యశ్రీ వ్రాస్తున్నారు. మా బాబు ఆరుష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి కల్పన తండ్రి కిరణ్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కామిత ఫలదాయకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాందేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాసాస్తే తదస్యాతదృద్యాత్ తదస్మై దేవారాసంతాం త్వష్టా జాయామజనయత్వష్టాస్తే త్వాం పతిం త్వష్టా సహస్రమాయుగుంషి దీర్ఘమాయుః కృణోతు వాం నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః శతం జీవః శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః శతాయుషా హవిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మా బాబు గోవర్ధన్ రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ కమలాబాయి నాన్న కిషోర్ బాబు రాస్తున్నారు. మా బాబు శరవణ్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి పద్మావతి తండ్రి ధరణీదాస్ కోరుతున్నారు. మా బాబు ఉజ్వల్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు తరుణ్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి మనీషా తండ్రి రెడ్డెప్పరెడ్డి వ్రాస్తున్నారు. మా మనుమడు షణ్ముగకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ వెంకటరమణ తాతయ్య నాగేశ్వరరావు వ్రాస్తున్నారు. మా త్రిషికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు రజని ప్రవీణ్ కోరుతున్నారు. మా బాబు లోక్షిత్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న సోదరి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబు మోహిత్ సత్యదేవుకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ప్రసన్న నాన్న శివరామకృష్ణ వ్రాస్తున్నారు. మా పాప చరిష్మాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న చెల్లెలు తేజస్విని కోరుతున్నారు. మా బాబు మౌర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ మాధవి నాన్న లవకుమార్ రెడ్డి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వజ్రకవచధారి అయిన శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృఢభం గృణో
ऊष्णः पूषेण मह्यम् दीर्घायुत्वाय शतशारदाय शतगुं शरद्भ्य आयुषे वर्चसे जीवात्वयि पुण्याय एतेन वै देवा जयित्वा निजित्वा यं कामम कामयन् ततमाप्नुवन् यं कामं कामयते తమేతేనాప్నోతి. మా బాబు నిఖిల్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు సోదరుడు వేద వర్షిత్ వ్రాస్తున్నారు. మా పాప నాగశ్రీ అమృత వర్షినికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కోరుతున్నారు. మా పూజశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ సోదరుడు హర్షిత్ తల్లిదండ్రులు కోరుతున్నారు. మా మనుమరాలు జ్యోతిర్లతకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ బామ్మ విజయలక్ష్మి తాతయ్య మాణిక్యం వ్రాస్తున్నారు. మా అమ్మాయి శృతి కీర్తనకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నాన్న తమ్ముడు వ్రాస్తున్నారు. మా అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మన్మడి యశ్వంత్కు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ తాతయ్య దామోదర్ సోదరుడు తల్లిదండ్రులు కోరుతున్నారు. మా అబ్బాయి సిద్ధార్థకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రాజేశ్వరి నాన్న చిన్నప్ప వ్రాస్తున్నారు. మా కుమారుడు ప్రణీష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ పద్మ నాన్న నాగరాజు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోపీజనలోలుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పద్మావతి అమ్మవారు కృపా కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఓం అగ్నిజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతేం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతేం సూర్యో జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రవత్యా యుషానో అగ్నిర్వేతు స్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరుషసేంద్రవత్యా యుషానః సూర్యో వేతు స్వాహా ఇహ పుష్టిం పుష్టే పతిర్దధాత్విహ ప్రజాగ్రమయతు ప్రజాపతిః అగ్నయే గృహపతయే రయిమతే పుష్టే పతయే స్వాహా. మా కుమార్తె శైలజకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి నాగమణి సోదరుడు సతీష్ కుమార్ తాతయ్య శివయ్య వ్రాస్తున్నారు. మా కుమారుడు అరవింద కుమారుకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు సోదరి భార్గవి కోరుతున్నారు. మా అబ్బాయి పవన్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మా నాన్న సోదరి మనీషా వ్రాస్తున్నారు. మా అక్కయ్య అర్చనకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ తమ్ముడు మధు కోరుతున్నారు. మా అబ్బాయి శ్రీరంగ భార్గవ నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ గిరిజ నాన్న రాజారావు వ్రాస్తున్నారు. మా కుమారుడు అనిల్కి జన్మదినోత్సవ శుభాశీస్సులను అందించమంటూ తల్లి దేవి తండ్రి రామకృష్ణ వ్రాస్తున్నారు. నా శ్రీమతి సంధ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భర్త విజయ్ అమ్మ నాన్న సోదరుడు వ్రాస్తున్నారు. మా కుమారుడు శ్రీనివాసరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తండ్రి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా నాన్న మురళికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమారుడు హన్షిత్ భార్య వ్రాస్తున్నారు. మా కుమారుడు వీరవెంకట గణేష్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ నాగమణి నాన్న శివ కోరుతున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పరమ దయాళుడైన గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యాధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగుం శరధ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. నా శ్రీమతి ప్రీతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త ఆనంద్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మణికంఠకు జన్మదినోత్సవ శుభాశీస్సులను తెలియజేయమంటూ స్నేహితులు మనోజ్ కోరుతున్నారు. మా కుమారుడు సనిత్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు సోదరి కావ్యశ్రీ వ్రాస్తున్నారు. మా శ్రీవారు జగదీశ్వరరావుకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య జానకి కుమారులు కోరుతున్నారు. మా శ్రీవారు లక్ష్మీ శరణకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భార్య వినీత కుమార్తె శ్రీ హర్షిని కోరుతున్నారు. మా కుమారుడు చంద్రబాబుకి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ లలిత నాన్న రత్నం నాయుడు రాస్తున్నారు. మా కుమారుడు రాజానాయుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాగలక్ష్మమ్మ సోదర సోదరీమణులు కోరుతున్నారు. మా భార్గవుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ రజని రాజశేఖర్ కోరుతున్నారు. మా శ్రావ్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ రితిక కృష్ణ చైతన్య తేజస్విని వ్రాస్తున్నారు. మా శ్రీవారు మోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భార్య కుసుమ కుమార్తెలు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమల దళాక్షుడైన శ్రీనివాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావ్రతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్థాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అమ్మ రేణుకకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె సమన్విత భర్త సాయి హేమంత్ వ్రాస్తున్నారు. మా శ్రీవారు అన్వేషుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య కుమార్తె అత్తయ్య మామయ్య బావ వ్రాస్తున్నారు. మా కుమారుడు లక్ష్మణ్ రామాచార్యులకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ తల్లి జయలక్ష్మి తండ్రి వీరరాఘవాచార్యులు వ్రాస్తున్నారు. మా లక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ నిక్షయ్ కోరుతున్నారు. మా నాన్న శరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె దీక్షిత కుమారుడు పునీత్ కోరుతున్నారు. నా శ్రీమతి సుభాషినికి జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ భర్త మధు కుమార్తెలు వ్రాస్తున్నారు. మా చెల్లెలు శశికళకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అక్కయ్య సునీత బావ సుబ్రహ్మణ్యం వ్రాస్తున్నారు. మా అమ్మ శ్రీదేవికి
జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమారుడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె వనితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ రాణి నాన్న వాసు కోరుతున్నారు. మా శ్రీవారు శ్రీనివాసులకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య వెంకట సుబ్బమ్మ కుమారుడు కుమార్తె వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శంకుచక్రధరుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యాధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగుం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయంత తమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా శ్రీవారు కామేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య విజయలక్ష్మి రాణీదేవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారు వెంకట సత్యనారాయణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ భార్య జ్యోత్స్నారాణి కుమార్తె లక్ష్మి ఐశ్వర్య వ్రాస్తున్నారు. మా కుమారుడు వెంకటేశ్వర్లకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ పంకజమ్మ నాన్న సుబ్రహ్మణ్యం భార్య రమీల వ్రాస్తున్నారు. మా నాన్న వీరభద్రరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమారుడు అవినాష్ కోడలు శాంతి కోరుతున్నారు. మా తాతయ్య ప్రభాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మనుమలు ప్రణవ్ ప్రమోద్ కోరుతున్నారు. మా శ్రీవారు సోమశేఖర్కి జన్మదిన శుభాశీస్సులను అందించగలరు అంటూ భార్య శైలజ చింటూ చిన్ని కోరుతున్నారు. మా శ్రీవారు రమేష్కి జన్మదినోత్సవ శుభాశీస్సులను అందించమంటూ భార్య శైలజ కోరుతున్నారు. మా అల్లుడు మాణిక్య కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అత్తయ్య రత్నమాల మామయ్య నాగరాజు రాస్తున్నారు. మా నాన్న నరేందర్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు సీతారాం కుమార్తె మౌనిక కోరుతున్నారు. మా నాన్న ప్రకాశం శర్మకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు విజయ్ కుమార్ కుమార్తెలు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పద్మావతి ప్రియుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అధ్వరం మంత్రం లోచే మాగ్నజే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రేతాగ్సి జన్వతే ఉభావామింద్రాగ్నే ఆహువధ్యా ఉభారాధసహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రాయేణాముభావాజస్య సాతయే హువేవాం అయంతే యో నిర్హరిత్వియో యథో జాతో అరోచథాః పంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. మా ప్రసన్న ప్రవీణ్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ మంజు నాన్న రవి కోరుతున్నారు. మా కుమార్తె మీనా అల్లుడు వెంకటకృష్ణలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అత్తయ్య రత్నకుమారి మామయ్య నరసింహమూర్తి కోరుతున్నారు. మా అమ్మ జయమ్మ నాన్న రామచంద్రారెడ్డి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు కుమార్తె కోడలు అల్లుడు మనమలు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సాయి శుభశ్రీ బాలాజీలకు
వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె కీర్తన వ్రాస్తున్నారు. మా శుభశ్రీ మణికంఠలకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మా నాన్న చెల్లెలు ఉమా మహేశ్వరి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సుగుణకుమారి మహేశ్వరరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు చంద్రశేఖర్ కుమార్తె గీతాదేవి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు గాయత్రి రాఘవేంద్రరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు కుమార్తె మనుమలు కోరుతున్నారు. మా బామ్మ జయంతి తాతయ్య హరి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ మనుమరాలు సమన్విత కుమారుడు కోడలు వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య శుభప్రదుడైన శ్రీవారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి శుభాశీస్సులు అందజేస్తూ ఓం అర్ధ్యాస్మహవ్యే నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః అర్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్టతి శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. మా తల్లిదండ్రులు మౌలిక తులసిరాం కుమార్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె లక్ష్మి హన్విత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మాన్విత మురళి దంపతులకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బామ్మ రాధ తాతయ్య కోటేశ్వరరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ మనుమల సాయి సాత్విక్ చరిష్మా మేధస్వి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు విజయలక్ష్మి శ్రీనివాసరావులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె రాజమణి కుమారులు కోడళ్ళు వ్రాస్తున్నారు. మా అమ్మ సృజన నాన్న నవీన్ కుమార్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు శ్లోక విభ వ్రాస్తున్నారు. మా చెల్లెలు నిహారికాదేవి మరిది శ్రీను మణికంఠలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అక్క బావ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా పవన్ కుమార్ సౌమ్య దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులను అందించమంటూ అమ్మ గిరిజాంబ నాన్న నాగేశ్వరరావు కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నీలమేఘశ్యాముని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః త్రీణి త్రీణి వే దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్టతి నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వా యాదాస్తం విపరేతన ఇమాన్ త్వమేంద్రమేధ్వ సుపుత్రాగుం సుభగాన్ కృణో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృతే రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్ళ జోళ్లు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com.
మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత, అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు: శతమా